హాయ్ గైస్, వెల్కమ్ టు ఒరిజినల్ మాస్క్. నా రివ్యూస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈరోజు మూవీ రివ్యూ మిథునం. ఈ సినిమా 2012లో రిలీజ్ అయింది. 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూసా ఈ సినిమాని. ఎందుకో ఈ సినిమాని థియేటర్లో చూడలేకపోయా. ఎలా మిస్ అయ్యాను ఇంత మంచి సినిమాని? యూట్యూబ్లో నెల నుంచి ఎన్నిసార్లు ఈ సినిమాని చూసానో నాకే తెలియదు. మిథునం ఆషామాష సినిమా కాదు, కనుమరుగైన మేలిని బంగారం. తెలుగు చలనచిత్ర రంగంలో అత్యద్భుతమైన దృశ్య కావ్యం ఈ మిథునం. నిజమైన తెలుగు సినిమా అంటే ఇది. తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని చాలా గొప్పగా చూపించారు. తనికెళ్ళ భరణి గారికి కృతజ్ఞతలు. తనికెళ్ళ భరణి గారు, ఎంతటి అదృష్టం సార్ మాకు. ఇలాంటి మంచి కథను మీ డైరెక్షన్లో ఉన్న 2 పాత్రలు ఎక్కడ బోరు కొట్టలేదు. సుప్రసిద్ధ తెలుగు రచయిత శ్రీ రమణ గారు మిథునం ముందు దాదాపు 25 సంవత్సరాల క్రితం రచించిన 25 పేజీల ఈ మిథునం. 2 మనుషులు, ఒక ఇల్లు అంతే. సినిమా మాత్రం మర్చిపోలేనంత అద్భుతం. ఎన్నో మధుర జ్ఞాపకాలు, గుర్తుకు వచ్చే అనుభవాలు మనల్ని మన ఊరికి తీసుకెళ్తాయి. చిన్నప్పటి రోజులు, రేడియో సంగీతం, అమ్మమ్మ పాతకాలపు వంట శైలి, పెరడులో మొక్కలు, ఆ తలుపులు, అలమారికి మధ్యలో అట్ల కాడపెట్టడం, నూతి దగ్గర రాయి మీద బట్టలు ఉతకడం, ఆవులకు గడ్డి పెట్టడం, పనసకాయని పెద్ద కత్తితో బియ్యపు గింజల్లా కొట్టడం, అటక మీద జాడీలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు అమ్మమ్మ తాతయ్యల ఊరిలో ఇల్లు గుర్తొస్తుంది. కథ విషయానికి వస్తే, చిన్న పిల్లాడి తత్వం, భోజన ప్రియత్వం కలిగిన ఓ పెద్ద ఆయన కోరింది వండి పెట్టుకుంటూ అందులో ఆనందాన్ని వెతుక్కొని ఓ పెద్దావిడ. వృద్ధాప్యంలోనూ ప్రేమ, అనుబంధం ఎంత అందంగా ఉండగలవో చూపించే అరుదైన సినిమా ఈ మిథునం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన అప్పరాజు, ఆయనకు జోడీగా లక్ష్మి గారు పోషించిన బుచ్చిలక్ష్మి పాత్రల్లో లీనమైపోయారు ఇద్దరు. ఆడుకుంటారు, పాడుకుంటారు, నవ్వుకుంటారు, అర్చుకుంటారు. బాలుగారు, లక్ష్మి గారు ఢీ అంటే ఢీగా నటించారు ఇద్దరు. వారు పశువులపైన, చెట్లపైన పెంచుకునే మమకారాన్ని మన కళ్ళకు కడుతుంది సినిమా. ఒక సన్నివేశంలో అల్లారు ముద్దుగా పెంచిన లేగ దూడపోతే సొంత పిల్లాడు పోయినంత బాధపడతారు. ఇలాంటి స్వచ్ఛమైన మనుషులు, ఇటువంటి భారతీయ సంప్రదాయాలు చిరకాలం ఉంటాయి. హాస్యం, చిలిపితనం, ఆనందం, అన్నిటికీ మించి అచ్చ తెలుగు కమ్మతనం కనిపిస్తుంది. బాలుగారు, లక్ష్మి గారు ఇద్దరు ఈ పాత్రల్లో ఎంతగా లీనమైపోయారంటే ఆ పాత్రలతో మనం కూడా కనెక్ట్ అయిపోతాం. వాళ్ళు నవ్వుతుంటే నవ్వుతాం, బాధపడుతుంటే బాధపడతాం, ఆనందపడితే ఆనందపడతాం. అంతలా వాళ్ళిద్దరూ ఎంతో సహజంగా నటనలు జీవించి మెప్పించారు. కథానాయకుడు అప్పరాజు భోజన ప్రియుడు కావడంతో బుచ్చిలక్ష్మి గారు చేసే రకరకాల వంటలను ఆస్వాదిస్తూ అద్భుతః అంటూ పండించే హాస్యం మన కడుపులను చెక్కలు చేస్తుంది. ఈ సినిమాలో బాలుగారు అద్భుతః అనేది ఆయన ఊతపదం. కమ్మని తెలుగింటి భోజనం లాంటి ఈ సినిమాకు అసలైన రుచి తనికెళ్ళ భరణి గారు రాసిన రుచికరమైన సంభాషణలు. సంస్కృతం కూడా సరళంగా అర్థమై హాయిగా నవ్వుకునేలా ఉంటాయి. భరణి గారు మాటలతో మురిపించారు, మరిపించారు, కవ్వించారు, నవ్వించారు, చివరికి కన్నీళ్లు పెట్టించారు. భరణి గారు 2 పాత్రలతో రెట్టింపు అనుభూతితో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అంత అద్భుతంగా తీశారు. తనికెళ్ళ భరణి గారు ఒక ఇంటర్వ్యూలో మిథునం గురించి సంవత్సరం పాటు వేరే సినిమాలు చేయలేదు, తరువాత 1.5 ఏడాది సినిమాలు లేవు. ఈ సినిమాకు రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. దీని పేరు పిచ్చి, ప్యాషన్, ఇష్టం, వ్యసనం. ఈ సినిమా నాకిచ్చిన తృప్తి 100 కోట్లు సంపాదించినా రాదు అన్నారు. సార్ భరణి గారు, మీ పాదాలకు నా నమస్కారం సార్. ఇంతకన్నా ఏం చెప్పగలం సార్. బాలుగారు కూడా ఒక ఇంటర్వ్యూలో నా జీవిత చరిత్ర రాస్తే మిథునంకి ముందు ఆ తరువాత అని. ఎంత గొప్ప మాటో కదా. జీవితంలో ఎన్ని సినిమాలు చూసినా చూడకపోయినా మిథునం లాంటి ఆలుమగల దాంపత్యం సినిమాను చూడకుంటే జీవితానికి ఒక విలువ ఉండదని చిత్రీకరించిన భరణి గారికి హ్యాట్స్ ఆఫ్. ఒక సన్నివేశంలో బాలుగారు బావిలో దిగి అందులో పడిపోయిన పాత సామాన్లు తీయడం, లక్ష్మి గారు తనకు తప్పిపోయిన సంబంధం గురించి దెప్పి పొడవడం
విదేశాలకు పోయిన కొడుకుల పేర్లను చెట్లకు పెట్టడం, ఇలా ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకుంటుంది. సినిమా చివరి నిమిషంలో ఎవరు ఊహించినట్లు బాలుగారు చనిపోయే సన్నివేశంలో లక్ష్మి గారి నటన గురించి చెప్పేంత వయసు, అనుభవం నాకు లేదు. భావోద్వేగం కలిగించే దృశ్యాలలో నటించడంలో ఆవిడకు ఆవిడే సాటి. ప్రతి దంపతులు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన సినిమా ఇది. ఆలుమగల బంధమే శాశ్వతం. చిన్న చిన్న కోపాలు, తాపాలు, బుజ్జగింపులు ఎంతో అందంగా చూపించారు. మనిషిగా పుట్టడం ఈజీనే, కానీ మనిషిగా జీవించడం కష్టం. కె. విశ్వనాథ్ గారి శంకరాభరణం, సాగర సంగమం, సిరివెన్నెల లాంటి సినిమాలు చూస్తే కలిగించే ఆత్రత మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వచ్చిన మిథునం చూసిన తర్వాత కలిగింది నాకు. ఎవరూ లేని ఇంటిలో మన అమ్మా నాన్న చేసే అల్లరి, మనం కోల్పోతున్న అనుబంధాలు, వారి మధ్య కలిగే కోపతాపాలు, అలక పాన్పులు ఒకటేమిటి, ఈ సినిమా అచ్చం మన అమ్మా నాన్న ప్రేమ కథను మన ముందుంచుతుంది. శ్రీరమణ గారు మిథునం అనే ఒక రచన కావ్యాన్ని రాసిండకపోతే ఇంత పెద్ద పండగ ఈ తెలుగు దేశానికి ఉండేది కాదు. తెలుగు భాష మీద, పాట మీద ఎంతో పట్టు ఉన్న అతి కొద్ది మందిలో ఒకరైన శ్రీపతి పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం గారు మనందరికీ దూరమై కైలాసవాసులవ్వడం ఎంతో బాధాకరం. ఇకపై అలాంటి వారు మళ్ళీ పుట్టరు. పరమశివుని సన్నిధిలో నిత్యం స్వరార్చన చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి గొప్ప చిత్రాన్ని మాకు అందించిన నిర్మాత ఆనంద్ మొయిదారావు గారికి ధన్యవాదాలు సార్. ఇంత గొప్ప సినిమాను గుర్తించలేని గుడ్డి పరిశ్రమ మనది. అదే ఇలాంటి సినిమా ఏ మలయాళంలోనో, తమిళంలోనో, కన్నడలోనో వచ్చి ఉంటే ఏం జరిగేదో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాం. సాంప్రదాయమైన పెళ్ళికి వెళ్ళి అన్ని రకాల వంటకాలతో తృప్తిగా భోజనం చేసినట్లుగా ఉంటుంది ఈ సినిమా. ఇది మా సినిమా, ఇది మా తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునే సినిమా మిథునం.